హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లెవెల్ 1లో 7th క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే, ఇఫ్ ఆల్ఫా కమ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ax² + bx + c ఈక్వల్స్ టు 0, దెన్ 1/α³ + 1/β³ ఈక్వల్స్ టు అన్నారు. 4 ఆప్షన్స్ ఇచ్చారు. దీని ఒక వాల్యూ కావాలి మనకి. చాలా సింపుల్గా చూద్దాం. అది చిన్న క్వశ్చన్ రాసుకుందాం. x² + bx² ఈక్వల్స్ టు 0, ఆల్ఫా కమ బీటా అనేటివి రూట్స్. వాళ్ళు ఏమి ఇచ్చారు, 1/α³ + 1/β³ వాల్యూ కావాల. సో దీన్ని సింపుల్గా ఎల్సిఎం చేద్దాం. α³ + β³ డివైడెడ్ బై ఆల్ఫా బీటా హోల్ క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ α³ + β³ మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఆల్ఫా + బీటా హోల్ క్యూబ్ -3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా + బీటా. ఏంటంటే a + b హోల్ క్యూబ్ ఫార్ములా లాగా, a³ + b³ + 3ab ఇంటూ a + b. ఈ రెండు అట్లా పెడతాం, ఇదంతా ఈ పక్క పంపిస్తాం టర్మ్. సేమ్ అదే విధంగా ఇది. నెక్స్ట్ ఆల్ఫా + బీటా ఈక్వల్స్ టు -b/a సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు c/a సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇవి మనకు తెలుసు కదా. ఆ విధంగా -b/a హోల్ క్యూబ్ -3 ఇంటూ c/a ఇంటూ -b/a డివైడెడ్ బై c/a హోల్ క్యూబ్. పైన కింద ఏతో మల్టిప్లై చేస్తాము. అప్పుడు 3abc డివైడెడ్ బై a³ అవుతుంది. ఇక్కడ a³ కింద దీనికి a³ కింద a³ అన్నీ క్యాన్సిల్ చేద్దాం. లాస్ట్లో మనకి ఏమొస్తుంది, 3abc - b³ డివైడెడ్ బై c³. ఇది మనకి ఫైనల్ ఆన్సర్. ఇది ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, ఆప్షన్ 3లో ఉంది. దేర్ఫోర్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్.